ఇప్పుడైతే మైసూర్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆయిల్ బాగా వైరల్ అవుతుంది. ఏంటబ్బా నిజంగానే అంత పెద్ద జుట్టు వస్తుందా, హెయిర్ లాస్ ఉన్నదా అని చెప్పి ఎట్లా ఇంత దూరం వచ్చాము, ఒకసారి విజిట్ చేస్తే అని చెప్పి వెళ్తున్నాము. ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటుందంట మైసూర్కి. అక్కడికి వెళ్ళి ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పి. సో అంతవరకు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, వెళ్ళే రూట్ లో చెట్లు ఉన్నాయి చూడండి, ఎటు వైపు చూసిన గ్రీనరీని. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళే రూట్ అయితే మొత్తం చెట్లే అండి. ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. ఈ ఆదివాసీలు ఎంత అదృష్టవంతులో, మొత్తానికి మనం కూడా వెళ్తున్నాం. వావ్, ఆదివాసీల గురించి ఇలా అనుకున్నామో లేదో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంట్రన్స్ డాన్స్ అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో కలిసి కాసేపు సరదాగా డాన్స్ కూడా చేశారు. వీళ్ళైతే మంచిగా పాటలు కూడా పాడుతున్నారు. చూడండి ఒకసారి. ఆదివాసీ కమ్యూనిటీకి అయితే వచ్చేసాం. చాలా బాగుంది. ఇక్కడ హెయిర్ ఆయిల్ ని ఎలా తయారు చేస్తారు, న్యాచురల్ గానా లేకపోతే ఫేకా అని చెప్పి ఆలోచిస్తూ ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఇంత దూరం అయితే మేము వచ్చేసాం. రాగానే చూడడానికి చాలా బాగా అనిపించింది. చుట్టూ అడవి, నేచర్ అయితే చాలా బాగుంది. ఆ అడవి నుంచి సేకరించిన వనమూలికలతో ఇక్కడ మనకు న్యాచురల్ హెయిర్ ఆయిల్ అయితే చేస్తారు. అది ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మనం ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. వావ్ మమ్మీ, ఇన్ని వనమూలికల్లో నేను జస్ట్ ఒక అరౌండ్ 10 చూసాను అంతే కదా. ఇవన్నీ అడవిలో దొరికేది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. వావ్ మమ్మీ, జెంట్స్ కి కూడా ఇంత పెద్ద హెయిరా? అవును చాయ, అదే కదా న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఉండే అంత. ఇది ఒరిజినల్ మేడం, గ్యారంటీ హెయిర్ ఆయిల్. ఇది 108 వనమూలికతో రెడీ చేసేది. ఇది లేడీస్ జెంట్స్ పిల్లలు అందరూ వాడేది. చూడండి, ఇట్లా 108 వనమూలికతో రెడీ చేసేది ఇది. ఇట్లా ఏమంటే మనం అడవిలో పోయి మేము 100 వనమూలికి తీసుకోవచ్చు. ఇట్లా ఎండబెట్టి మేము నూనె వేసి తయారు చేస్తాము. ఇట్లా తయారు చేస్తాం. రండి ఏ సీజన్ లో దొరుకుతాయండి మేడం? ఇదే వాన సీజన్ లో మాత్రం మనకి వనమూలిక దొరుకుతుంది. ఏమంటే మొలకలు పడుతుంది కదా, అప్పుడు వాన పడేటప్పుడు మొలకలు వస్తుంది, అప్పుడు మనకి దొరుకుతుంది. అప్పుడు మేము ఎండ సీజన్ లో దొరకదు మేడం. అప్పుడు తీసుకొచ్చి మేము ఇట్లా స్టోర్ చేస్తాం. ఇట్లా చేస్తాం, రెడీ చేస్తాం. ఇట్లా 101 వనమూలికి తీసుకోవచ్చు, రెడీ చేస్తాం. ఇవి మొత్తం అవును మేడం. ఇట్లా 100 వనమూలికి తీసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇట్లా తయారు చేస్తాం మేము. ఇది అంటే ముక్కుత్తి అంటాము. ముక్కుత్తి ఏమంటే ఇది దేనికి పనికి వస్తుంది అంటే, జెంట్స్ కి బట్టతల అవుతుంది కదా, బట్టతల అయిపోతే చాలా ఊడిపోతుంది కదా, దానికి కొత్త ఎండుకలు వస్తాయి. బట్టతలకు కూడా ఇది బాగా మంచిగా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి, అబ్బాయిలు ఎవరన్నా ఉంటే బట్టతల వాళ్ళు మంచిగా యూజ్ అవుతుందంట. ఒకసారి వాడి చూడండి. ఇది చూడండి, ఇది మెంత. మెంత మనం తెలుసు, రెగ్యులర్ ఇది అడవి మెంత. ఇది మనం తినేది మన కూర మెంతను, మా అడవి మెంత సేమే ఉంటుంది, కానీ వెరైటీ వేరే ఉంటుంది. పెరగడానికి మంచిగా పనిచేస్తుంది. ఇట్లా చేస్తాం మేడం. ఇది కొలంజి అంటారు మన భాషలో. ఇదేమంటే చిన్న పిల్లలు, ఇప్పుడు అమ్మాయి ఉంది కదా, ఇలాంటి వాళ్ళకి చిన్న వయసులో వాళ్ళకి ఇప్పుడు వైట్ హెయిర్ వస్తుంది. వైట్ హెయిర్ అంటే టెన్షన్ కో కాకపోతే రియాక్షన్ ఏమైనా అయిపోతుంది కదా, దానికి పనిచేస్తుంది. ఇప్పుడు చిన్న వయసులోనే పిల్లలంతా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఆ వైట్ హెయిర్ ని కంట్రోల్ చేసేది ఏమిది? కొలంజి. దీన్ని ఇట్లా వేస్తాం, కంట్రోల్ చేస్తాం. ఇది రిటైండర్ మేడం. ఇది కుంకడకాయ అంటారు, కుంకడకాయ. అవును, షాంపూ లాగా ముందు కాలంలో షాంపూ లాగా యూజ్ చేస్తుంది. కుంకడకాయ అంటారు. ఓకే, ఇవన్నీ మా చిన్నప్పుడు మేము దంచుకొని జుట్టు పట్టించుకొని పోసుకుంటాం. ఇది అడవిలో దొరుకుతుంది. అక్కడ మనకి సిటీలో అక్కడ దొరకవు. ఇప్పుడు అంతా షాంపూలు వచ్చేస్తాయి కదా, ఇది అక్కడ దొరకవు. ఇది అంటే న్యాచురల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి షాంపూ వేరే షాంపూ వాడతాం కదా, ఆ షాంపూ మనకి సూట్ అవ్వదు, మళ్ళీ జుట్టు రాలేది స్టార్ట్ అవుతుంది కదా. ఇది షాంపూ ఏదైనా వాడండి, ఇది కంట్రోల్ చేస్తుంది.
సో విన్నారు కదండి, షాంపూ ఏదైనా వాడచ్చు, హెయిర్ ఫాల్ అనేది ఈ ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇది నీలాంబరి అంటాం కదా, నీలాంబరి, ఇది నీలాంబరి అంటాము. ఇదేమంటే లేడీస్కి జుట్టు మందంగా పెరిగేదానికి, పొడుగ్గా పెరిగేదానికి ఇది పనిచేస్తుంది. దీంట్లో ఎండివి కూడా ఉన్నది, ఇట్లా ఉంటుంది. ఇది కూడా ఇట్లా వేస్తాం. టౌన్ లో మనం ఎప్పుడు చూడాలండి ఇలాంటివన్నీ. అవును మేడం, ఇది బ్రహ్మి అంటారు మేడం. బ్రహ్మి ఆడది మగది రెండు ఉన్నది. చూడండి, ఇది కూడా మనం లేడీ జెంట్స్ ఇద్దరికి. అవునవును. ఏమంటే ఇది ఇప్పుడు పెరుగుతుంది, జుట్టు కొత్త ఎముకలు వస్తుంది కదా, ఇది పెరిగేదానికి తాకత్ ఇస్తుంది. లోపల నుంచి మనకి బాగా స్ట్రాంగ్ గా పెరిగేదానికి తాకత్, మజబూతుగా పెరుగుతుంది. మగదేమో బాగా పొడుగ్గా ఉంది, ఇది ఆడదేమో చిన్నగా ఉంది. ఓకే, ఉంటుంది మేడం రెండు, కానీ దాని డిఫరెన్స్ వేరే ఉంటుంది. అవునవునండి, రెండు యాడ్ చేస్తారు. మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ దాంట్లో చేసి కలుపుతారు బాగా. అడవి తులసి, ఆడది తులసి. డాండ్రఫ్ అని ఉంటుంది కదా, డాండ్రఫ్ అని కంట్రోల్ చేస్తుంది దీంతోనే. ఓకే, చూడండి డాండ్రఫ్ అంటే ఒక్క ఆయిల్ తో ఎన్ని రిజల్ట్ అసలు. 108 దీనికోసం మేడం మేము వేసేది. ఓకే, 108 చూడండి. ఎండుకున్న తలలో ఎన్ని ప్రాబ్లం ఉన్నది, అన్ని ప్రాబ్లమ్ అన్ని ఒక్క హెయిర్ ఆయిల్ తో సాల్వ్ అయిపోతుంది. నైస్ అండి. ఇది మందారం, ఇది రెగ్యులర్ గా చూస్తుంటాం ఇంట్లో. మామూలుగా లేడీస్ బాగా జుట్టు పట్టించుకుంటూ ఉంటారు. అవును, ఇలాంటివి 108 గిడమలకి వేసి మనం మనువులకి వేసి రెడీ చేసి మేము కస్టమర్, మా తాత ముంతాత నుంచి వచ్చినది ఇది. మా తాత ముంతాతలు ఏం చేసినారంటే, ಅವ್ರು ఫస్ట్ గా ఏం చేస్తారంటే, వాళ్ళు కొద్ది కొద్దిగా తీసుకొని కొద్ది కొద్దిగా వండుకొని ఆవిడ సంచిలో పెట్టుకొని వాళ్ళు అమ్మేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మేమేమంటే, ఇప్పుడు అది చాలా పెద్దగా చేసి అందరికి రీచ్ అవ్వాలి, మన ఆలోచన ఒక మార్కెట్ చేయాలి. అవును, ఏమంటే ఇప్పుడు ఎన్నికల ప్రాబ్లం చాలా అయింది, ఆల్ ఇండియా అని మన ప్రాబ్లం చాలా అయింది, దానికి ఒక సేల్ చేద్దాం, మనకు మంచి పేరు వస్తుందని. అందరూ వాటర్ ప్రాబ్లం అది ఇది అనుకుంటారు, కానీ కాదు, ఆయిల్ ప్రాబ్లమే ఉంది అని. ఇది కానీ ఒక మంచి ఆలోచనతో అయితే మీరు మంచి అది అందరికి దొరకల్లా ఆల్ ఓవర్ ఇండియా. ఇది జట్టమాసి అంటారు కదా, జట్టమాసి ఏం పని చేస్తుందంటే, ఇప్పుడు మేము ఎండ పడుతుంటుంది కదా, మనం బయట తిరుగుతాము, తలలో చాలా వాసన వస్తుంది, దానికి ఇది కంట్రోల్ చేస్తుంది మేడం. స్మెల్ కూడా చూడండి, స్మెల్ కంట్రోల్ చేస్తుంది, చాలా బాగుంది. ఇది ఇట్లా వేసి మనం కలెక్ట్ చేసేది. ఓకే, 6 నెలలు కోర్స్ వాడితే లేడీకి ఇట్లా 6 నెలల కోర్స్, 6 నెలలు ఇట్లా కోర్స్ వాడితే చుట్టూ 6 నెలలు కోర్స్. ఇలాంటి 2 బాటిల్ వస్తుంది, ఇలాంటి 2 బాటిల్ వస్తే ఉంటుంది. చూడండి. ఓకే, ఇదెంతనో సంవత్సరం ఇది. చూసారు కదా గైస్, ఇది 1 ఇయర్ అంట. ఇలాంటివి మనము 2 బాటిల్స్ 6 months లో యూజ్ చేయాలి. అవునండి, ఇంకొక డౌట్, ఆఫీసులకి అలా వెళ్తుంటారు కదా, వాళ్ళు ఆయిల్ ఆఫీస్ కి అందుకేనే మేడం మేము చెప్పేది, రాత్రి పెట్టుకొని పొద్దున తెల్లవారు వాష్ చేయాలి. చూడండి ఎన్ని యూజెస్ ఉన్నాయో. ఓకే, వారానికి 2 రోజులు 3 రోజులు. చూడండి, ఇది 6 months అంట. నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా ఇంత జుట్టుతో రావాలా? ఆల్రెడీ మేడం, మా పిల్లలు మేము కన్ఫర్మ్ గా వస్తుంది. ఓకే, కన్ఫర్మ్ గా మీరు పెంచుకొని ఇదే ప్లేస్ లో మేము కూడా ఇట్లా చూపించాలి. ఓకే మేడం, కస్టమర్ మీరే తీసుకొస్తారు, ఇంకా 4 మంది తీసుకొస్తారు, గ్యారెంటీ ఇస్తాం. హెయిర్ కూడా బ్లాక్ గా అవుతుంది, బ్లాక్ అవుతుంది, లోపల నుంచి బ్లాక్ అవుతుంది. ఓకే, ఇది 3 నెలలు, ఇది 3 నెలలు, ఇది 3 నెలలు. 3 నెలలు ఇట్లా ఒక్క బాటిల్ వాడితే ఇట్లా వస్తుంది. మనం 2 వాడతాం, ఇంకా పొడుగ్గాలి. ఇప్పుడు అందరూ 2 బాటిల్ వాడితే ఇట్లా వస్తుంది. 2 బాటిల్ వాడితే చాలా బాగుంది కదా, ఇట్లా వస్తుంది. జెంట్స్ కి అది కూడా 3 నెలలు, ఇది అది కూడా 3 నెలలు. జెంట్స్ కి ఇట్లా ఒక్క బాటిల్ వాడితే అట్లా వస్తుంది. ఒక బాటిల్ ఎన్ని మంత్స్ వాడాలి? ఇది 3 months వస్తుంది. 3 months, 3 నెలలు అట్లా వస్తుంది. 3 నెలలు ఇట్లా వస్తుంది. చూసారు కదా, జెంట్స్ కూడా ఇది వాడితే 15 రోజుల్లో ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఆడవాళ్ళతో పోటీ పడుతున్నారు జెంట్స్ కూడా జుట్టు పెరగడంలో. అంటే మేడం వాళ్ళకి జుట్టు పెరగడానికి షాక్ ఏం లేదు, కాకపోతేను బట్టతల కాకుండా మనకి జాగృతిగా ఉంటుంది. ఇంకొకటి విన్నాను, గడ్డంకి కూడా గడ్డం మీసలు ఏమన్నా తక్కువ ఉంటాయి కదా, వాళ్ళు ఆరాంగా పోసుకోవచ్చు. చూడండి. ఓకే, అన్ని విధాల గడ్డంకి ఇట్లా మనం పోసుకుంటే ఇట్లా ఉంటుంది. జస్ట్ 1 బాటిల్ పుష్ప తగ్గేదేలే. మెయిన్ కూడా ఇది వాడతాం ఖచ్చితంగా, తగ్గేదేలే. జెంట్స్ లేడీస్ పిల్లలు అందరూ వాడేది. జెంట్స్ లేడీస్ పిల్లలు దీంట్లో ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. ఏమంటే ఇట్లా ఒరిజినల్ నూనె మేడం, ఇది ఇట్లా ఒరిజినల్ నూనె మనకి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండవు.
పిల్లల నుంచి అందరూ వాడచ్చు. అందరూ వాడచ్చు, అందరూ వాడచ్చు, ఏం ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. అమ్మ చిన్న పాప శిశిరా అందరూ వాడే మేడం, సంవత్సరం పిల్లలకి వాడచ్చు. ఓకే ఓకే అండి. ఏ హెయిర్ ఫాల్ అట్లా ఏం రియాక్షన్ 15 రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది. 15 రోజుల్లో, ఓకే నెల రోజుల్లో కనిపిస్తుంది. మీరంత గట్టిగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే కానీ చాలా హ్యాపీగా ఉంది ఇంత దూరం వచ్చిన దానికి. కానీ న్యాచురల్ గా ఉంది, మీరు ఏదైతే చెప్పారో ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారో అది మాకు ఇక్కడ బాగా కనిపిస్తుంది. సో గైస్ మీరు కూడా ఫేక్ అన్ని నమ్మకోకుండా మార్కెట్ లో అదిగో ఇక్కడ దొరుకుతున్నాయి కదా, ఫేక్ ఆయిల్ కి చాలా నమ్ముతున్నారు కస్టమర్. ఏమంటే ఇలాంటి నమ్మకుండా మా ఒరిజినల్ నూనెకి ఆర్డర్ పెడితే మేము ఇంటి దగ్గరనే క్యాష్ ఆన్ డెలివరీ. ఇలాగో ఆ నూనెలు ఈ నూనెలు అని చెప్పి చాలా ఆర్డర్ పెట్టుకుంటుంటాం. ఒకసారి ఇది వాడి చూద్దాం, 6 months కదా, 2 బాటిల్ వాడితే రిజల్ట్ తెలిస్తే ఇంకొకసారి వాడదాం, లేదంటే లేదు. అంతే కదా, అంతే కదండి. ఖచ్చితంగా వాడి చూడండి. అవును, ఒరిజినల్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి అనుకుంటున్నారా? మా నంబర్ ఉన్నది, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, మా నంబర్ పైన కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు నమ్మలేకపోతే వాళ్ళకి వీడియో కాల్ చేసి కూడా మీరు మాట్లాడి అంతా చూయించుకొని బుక్ చేసుకోవచ్చు. సో మరి వెబ్సైట్ కూడా ఉన్నది మంది వెబ్సైట్. నేను కూడా 10 బాటలు వెనక్కి వేసుకొచ్చుకుంటాను, ఎందుకంటే ముగ్గురు ఉన్నాం కదా, ఆ మాత్రం సరిపోవాలా. మా వారు కొట్టిస్తాము, మిగతా 9 మేమే వాడేస్తాం. అంతే కదండి, ఇస్తారు కదా? ఇస్తాం మేడం. ఇది మీకోసమే మేడం నేను చేసేది. ఇప్పుడు ఈ రెడీ చేసిన మీకోసం. ఎంత దూరం ఇప్పుడు తీసుకుని మీరు వచ్చారంటే మీకు. సరే సరేలే, వస్తాం ఇంకా. హ్యాపీ. సో చూసారు కదండి, నేను కూడా వీళ్ళ లింక్స్ అన్ని కింద మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఎన్నో వాడింటాం, ఒకసారి నమ్మి ఇది వాడి చూడండి. ఫేక్ ఆయిల్ ని దూరం చేయండి, జెన్యూన్ ఆయిల్ వాడండి.